వెల్కమ్ టు రవి క్రియేషన్స్ 123 ఛానల్. భగవద్గీత. పాపమేవాశ్రయే తస్మాన్ హత్వైతానా తథాయినః తస్మాన్నర్హ వయం హస్తుం ధార్తరాష్ట్రాన్ సభాంతవాన్ స్వజనం హి కథం హత్వా సుఖిరా శ్యామ మాధవ. 36వ శ్లోకం మొదటి అధ్యాయంలోనిది. దీని అర్థం ఏంటిదంటే, అర్జునుడు ఈ విధంగా అంటున్నాడు. ఏమని? ఇట్టి దుర్మార్గులను వధించినచో మాకు పాపమే సంక్రమించును. అందుచే ధృతరాష్ట్రుని పుత్రులను మా మిత్రులను సంహరించుట మాకు ఉచితము కాదు. లక్ష్మీపతి, ఓ శ్రీకృష్ణ, స్వజనమును చంపుట చేత మాకు కలిగే లాభమేమిటి? అట్టి కార్యము చే మేము ఎట్లు సుఖమును పొందగలము అని ఆ యొక్క అర్జునుడు అన్నాడు. విషము పెట్టువాడు, గృహమునకు నిప్పు పెట్టువాడు, మరణాయుధములతో దాడి చేయువాడు, సంపదను కొల్లగొట్టువాడు, ఇతరుల భూమిని ఆక్రమించేవాడు, ఇతరుల భార్యను చేపట్టేవాడు అను 6 రకముల దుర్మార్గులు కలరు. అట్టి దుర్మార్గుల వధ సామాన్య మానవులకు కూడా ఉచిత కార్యమే అగును. కానీ అర్జునుడు సామాన్య మానవుడు కాదు. అతడు సాధు స్వభావం కలిగి ఉండడం చేత వారి పట్ల సాధుత్వను ప్రదర్శించదలిచెను. కానీ ఈ రకమైన సాధువర్తన శత్రునికి ఉచితము కాదు.